సో దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ జూలై 1 నుంచి తీసుకొచ్చినటువంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు. యాక్చువల్లీ 3 చట్టాల గురించి ఒక్కొక్క అడ్వకేట్ ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. మనతోని జనగామ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నటువంటి యనగందుల భిక్షపతి గారు మనతోనే ఉన్నారు. సో భిక్షపతి గారి గురించి ఒక మాటలు చెప్పాలనుకుంటే సాక్షి నుంచెళ్ళి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే కోర్టు ముందుకి చెప్పించటంలో వీరు దిట్ట అన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో అందులో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. మేజర్‌గా 3 చట్టాల గురించి ఇప్పుడు వేరే ఏ రకంగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారు? ఈ 3 చట్టాలని వీరు స్వాగతిస్తా ఉన్నారా? ఎందుకంటే కొంతమంది అంటే కొంత అడ్వకేట్స్ స్వాగతించకుండా అపోజ్ చేస్తా ఉన్నారు. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. యాక్చువల్లీ 3 చట్టాలు ఏమేమి ఉన్నాయి? శిక్షలు ఏ రకంగా ఉన్నాయి? ఈ 3 చట్టాలు తీసుకురావడం వెనుక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటిది? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం, బాగున్నామండి. ఈ కొత్త చట్టాలు పాత క్రిమినల్ మేజర్ యాక్ట్స్ గురించి అని, పాత చట్టాలు కొత్త చట్టాల గురించి అని ఇప్పుడు ఉన్న విషయంలో మీరు ప్రజలకు అవగాహన కల్పించడానికి పీవీఆర్ న్యూస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు పాత చట్టాలకును ఇప్పుడు ఇంప్లిమెంట్ కాబడినటువంటి 3 కొత్త చట్టాలకి ఏంటి సార్ తేడా ఏంటి సార్? తేడా ఏం లేదు, కొంత దాని మాదిరే. ఆ రోజుల్లో పాత చట్టాలు ఎప్పుడైతే చేసి 1800 శతాబ్దంలో 1861, 1872 ఒకటి సాక్ష్య చట్టము, 1972లో సిఆర్పిసి మన గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నదే. ఇదేమో ప్రొసీజర్, ఐపీసీ అనేది శిక్షలు, ఎవిడెన్స్ అనేది సాక్ష్యము. ఏవైతే ఉన్నాయో వాటి ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా, ఆ రోజున్న టెక్నాలజీ పరంగా, ఆ రోజున్న పరిస్థితుల ప్రకారంగా ఈ చట్టాలు చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఒక 100 సంవత్సరాలు ఉన్నది, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల మధ్య కాలంలో మనం బతకడానికి టెక్నాలజీ పెరిగింది, రాజకీయ పరిస్థితులు మారినాయి, సాంఘిక పరిస్థితులు మారినాయి, ఎకనామికల్ సిస్టమ్లు అన్నీ మారినాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఉండటానికి ఒక నేరస్తునికి శిక్ష పడితే ఇంకో నేరం జరగకుండా ఉంటుంది అనేది ఒక ఉద్దేశము మన కాన్స్టిట్యూషన్లో లోబడి కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొన్ని చట్టాలు, అది ఉదాహరణకు 304A అంటే యాక్సిడెంట్ కేసు ఇంత పూర్వము. ఇప్పుడు దాని చట్టం మారింది, వేరే దానికి ఒక సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక చట్టం 304Aలా శిక్ష తక్కువ ఉండేది, ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే ఒక మనిషి జీవితము చనిపోయింది లేదు, యాక్సిడెంటల్గా ఇంటెన్షన్గా చేసింది కాదు, ఆయన చనిపోయింది కాబట్టి శిక్ష ఎక్కువ. దాని మూలాన ఏం జరుగుతుంది? జాగ్రత్తగా నడుపుతాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి నడుచుకుంటూ పోతుండు, బి అనే వ్యక్తి కారు నడుపుతుండు అనుకోండి. బి అనే వ్యక్తి రైట్ సైడ్లో నడుచుకున్న వ్యక్తి పక్క దారిలో రోడ్డుకు అడ్డంగా లేకుండా నడుచుకుంటూ పోయి తనని యాక్సిడెంట్ చేస్తే అది కావాల్సుకొని చేసింది, అతి జాగ్రత్త, రెండో ఇంటెన్షన్ ఉంటే కావాల్సింది మర్డర్ కేసు అవుతుంది. ఒకవేళ తను బ్రేకులు సరిగా లేకుండా, సరిగా నడపకుండా, ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి నడిపిన తప్పు నడిచేటది కాదు కాబట్టి, నేరం చనిపోయింది కాబట్టి దానికి శిక్ష పెంచింది ఈరోజు కొత్త చట్టంలో. దానికి స్వాగతిస్తున్నట్టు నేనైతే స్వాగతిస్తున్నాను, బాగున్నది. ఓకే ఓకే మీరైతే స్వాగతిస్తున్నారు, బాగుందని అంటున్నారు. కాకపోతే మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ చాలామంది ఇది వద్దు అని చెప్పేసి సార్, నిన్న అయితే ఖమ్మం జిల్లాలో రిలే నిరాహార దీక్ష కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. దేనికి సంకేతం ఇది? దీంట్లో ఒక రకంగా చెప్తే రాజకీయ పరిస్థితి. ఒక పార్టీ చేసింది, ఇంకో పార్టీ వద్దంటుంది. రెండవది ఏంటంటే ఆ అడ్వకేట్ మైండ్ సెట్ కూడా కావచ్చు, తన అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఏదున్నా కూడా చట్టం అందరికీ సంబంధించింది. ఇది చట్టసభలో తయారు చేసింది. ఇంతమంది పబ్లిక్కి ఉపయోగపడేటట్టుగా చట్టం తయారు చేయాలనే వెనుకల ఒకరిద్దరికి అభిప్రాయం నచ్చకపోవచ్చు, అలాంటిదే ఇది అయి ఉంటుంది. ఓకే సరే, 3 చట్టాల పేర్లు చెప్పండి సార్, కొత్తగా వచ్చినటువంటి 3 చట్టాల పేర్లు. భారతీయ న్యాయ సంహిత 2023 అనేది ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో వచ్చింది. అది 1860, ఇప్పుడు 2023. దాదాపు 120 సంవత్సరాల బాపు. ఆ రోజు పరిస్థితులకు ఆ చట్టంలో ఉన్నాయి అన్ని సెక్షన్లు కూడా ఈరోజు వాడలేని పరిస్థితే, వాడలేని తీసేయడం జరిగింది. ఆ సాంఘిక పరిస్థితులు దానికి లేవు, ఈరోజు లేవు. వాడగలిగిన వాటికి తక్కువ శిక్ష అనిపిస్తుంది కాబట్టి దాన్ని శిక్ష పెంచడం జరిగింది. శిక్ష పెంచడానికి కూడా కారణం ఏంటంటే నేరం
జరగకుండా ఉండటానికి, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు దాన్ని పట్టించుకోకపోతే ఇంకోరికి కూడా అన్యాయం జరుగుతుంది. వీళ్ళకి న్యాయం జరగడం అంటే నేరం చేసిన అతనికి శిక్ష పడితే న్యాయం జరిగినట్టే లెక్క. అది ఏ రకంగానంటే పక్క జనాలు కూడా జాగ్రత్తగా ఉంటారు. నేర ప్రవృత్తి పెరగదు జనాల్లో. అందుకోసం శిక్ష పెంచడం జరిగింది. ఓకే. శిక్ష పెంచిలని జెప్పేసి అంటున్నారు. శిక్షల గురించి ఏం జెప్తారు? ఎలాంటి శిక్షలున్నాయి మరి? అండ్ యాక్చువల్లీ ఉన్నటువంటి శిక్షలేంటిది? ఇంకా వాటిని ఏ రకంగా పెంచడం జరిగింది? ఉన్న శిక్షలు అని చెప్పాయంటే ఇప్పుడు పాత చట్టంలో ఉన్న పొందుపరిచిన విషయాలు ఏంటంటే 323 అంటే కూడా కొట్టడమే. 324 అంటే కూడా ఇంకా గట్టిగా కొట్టడం. 325 అంటే రక్తం కారేటట్టుగా కొట్టడం. అంటే 324లో కూడా కొంచెం దెబ్బ తాకితే లైట్. 326 అంటే జర్రైతే చచ్చిపోయేంత పరిస్థితి ఉన్నంత లాగడం. అంటే దానికి ఈ గ్రేవ్ ఇంజ్యూరీ దెబ్బలు తాకిన విధంగా వాటికి ఆ సీరియస్నెస్ అంటే ఆ నేరం జరిగిన దగ్గర నుంచి ఎంతైతే సీరియస్నెస్ ఉంటుందో అంత సీరియస్గా శిక్ష ఉన్నది. మర్డర్ చేసిన తర్వాత ఉరి శిక్ష ఉన్నది, లైఫ్ ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కోల్పోయింది కాబట్టి ఒక ప్రాణం కోల్పోయేంత పనిగా 14 ఏళ్ళ శిక్ష ఉన్నది. దానికి డెత్ సెంటెన్స్ కూడా వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జరిగిన నేరాన్ని బట్టి శిక్షలు ఉన్నాయి. ఓకే. సరే ఇప్పుడు ఈ 3 చట్ట ఆ నేరం తగ్గట్టుగా ఉన్న గ్రావిటీ, ఆ గ్రావిటీ సిస్టంలో కూడా కఠినంగా అనేది విషయం ఏంటంటే కఠినమైన ఘోరమైన నేరం జరిగింది కాబట్టి కఠినమైన శిక్ష ఇస్తాం. ఓకే. ఇప్పుడు ఈ 3 చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం వెనకాల అసలు సంగతి ఏంటిదని మీరు అనుకుంటున్నారు? అసలు సంగతి ఏంటిది? ఇప్పుడు దానికి వచ్చేస్తే ఇప్పుడు ఏంది, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ తెలుగు పదాల మీద ఎక్కువ ఉత్సాహం ఉన్నది. ఇంతకుముందు ఆంగ్లేయులు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ పదం వాడింది. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఇంగ్లీషు అదే మీనింగ్ వచ్చేటట్టుగా వచ్చింది తెలుగు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఫస్ట్ వన్. ఆ తెలుగు మన వాడకంలో ఏదైనా కూడా చూడండి, ఒక పేరును మనం పిలవాలని చెప్పారంటే కొత్త పేరు అయితే 4 రోజులు అయిన తర్వాత అలవాటు అవుతుంది. ఒక మనిషి పేరైనా సరే మనం పిలవాలంటే మనకు వాడుకలోకి వచ్చేంత వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లా అని చెప్పని చట్టం బాగాలేదని చెప్పంటే లోపలికి పోయిన తర్వాత చూడాల్సిన విషయాలు ఉన్నాయి. అప్పుడు అన్నీ దాన్ని ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ఉన్నది మీనింగ్ వచ్చేటట్టుగా అంత అర్థమయ్యేటట్టు సేమ్. కాకపోతే మన తెలుగు మీద అభిరుచి ఉన్నట్లు లెక్క సంస్కృతి మీదకి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఒకప్పుడు మన కొంతమంది న్యాయమూర్తులు కూడా మన తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగులో కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మళ్ళీ కొంతమంది సీనియర్ అయినా జూనియర్ అడ్వకేట్లు అయినా దానికి రికగ్నిషన్ ఉంది, రికార్డు ఉన్నది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సంస్కృతంలో వచ్చింది తెలుగు. దీని శిక్షకు సంబంధించిన పేర్లే అవి, కొత్త వేరే మీనింగ్ మారే పేర్లు ఏం కాదు కాబట్టి అవి తెలుగులో సంస్కృతిలో వాడింది. దాన్ని ఇప్పుడు మనం 4 రోజులు అయితే అదే వాడకం అవుతుంది, అంతే ఉన్నది. ఓకే. సార్ ఇప్పుడు జనగామ జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే హోదాలో మీరున్నారు. జనగామ జిల్లా యావత్ ప్రజానికానికి ఇప్పుడు ఈ 3 చట్టాల గురించే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ప్రజలకి? ప్రధానంగా ఇప్పుడు కొత్త చట్టంలో పాత చట్టం గురించి ఆలోచించి కొత్త చట్టం అనేది ఏదైతే ఉందో ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లేదు, ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు, వీడియోలు ఉండడమే కష్టం, ఫోటోగ్రాఫర్లు ఇంకా కష్టం, బొమ్మలు గీయడం ఉండేది. బొమ్మలు గీసే డ్రాయింగ్ ఏదైతే ఉన్నదో థంబ్ ఇంప్రెషన్లు ఏమన్నా పాత చట్టంలో ఉన్నాయి. దాని ద్వారా నేరాన్ని నిరూపించాలంటే చాలా కష్టమయ్యేది. ఈరోజు కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి కంప్యూటర్ తోటి తీసిండ్రు. రెండవది పాత రోజుల్లో ఒక థంబ్ ఇంప్రెషన్ కనుక ఐడెంటిఫై చేయాలంటే ఒక నేరస్తుంది ఎంతోమంది వ్యక్తులు సైంటిఫిక్ వచ్చిన వాళ్ళు చూడాల్సి వచ్చేది. దాన్ని ఒక్కొక్క థంబ్ ఇంప్రెషన్ తీసుకున్న దాన్ని అబ్జర్వేషన్లో హ్యూమన్గా చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కంప్యూటరు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదైతే ఉన్నదో 1,000,000 మందిలోకి వెళ్ళి ఐడెంటికల్ పలానా ఆయన ఈ నేరం చేసిండు, పలానా ఆయన ముద్రకి ఇది టాలీ అయింది అని చెప్పడానికి వితిన్ సెకండ్స్లో కంప్యూటర్ వచ్చింది. అంటే అంత ఫాస్ట్ జనరేషన్ అయింది. ఇంత ఫాస్ట్ జనరేషన్ అయినప్పుడు ఇంత ఫాస్ట్లో నేరాలు చేసినా ఘోరాలు చేసినా వాడకానికి వాడిన ఎలక్ట్రానిక్స్ అది పాత చట్టంలో లేదు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి అని కొత్త చట్టాల్లో పొందుపరచడం జరిగింది. ఈరోజు సాంఘిక పరిస్థితులకు, ఎకనామికల్ పరిస్థితులకు, మోరెవరు ఈ కంప్యూటరు ఏదైతే ఉందో ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే చేస్తారో కంప్లైంట్ ఫైల్ చేసిన కానించి ప్రతిదీ కూడా వీడియో తీయాలన్నారు. నేరం జరిగిన ప్లేసును ఏ సాక్షులను పిలుస్తున్నావు, ఏం మెటీరియల్ కత్య గొడ్డెల చాక ఏది సీజ్ చేస్తున్నావు, ప్రతిదీ కూడా వీడియో తీయమని
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పొందుపరిచి కాపీలు చేసి కోర్టులో చేయాలని చెప్పని కొత్త చట్టంలో ఉన్నది. రెండవది ఎఫ్ఐఆర్ చేయడంగానే మర్డర్ కేసులు అనుకోండి, సపోజ్ ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్గా పోవట్లేదు, పోవాలి. హార్డ్ కాపీ రాసేదంతా చేసేలోగా కొంత టెక్స్ట్ టైం. అది కూడా లేకుంటే ఇప్పుడు ఫోన్ ద్వారా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, సీసీ కెమెరాస్ ఇవ్వచ్చు. సీసీ కెమెరాలు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఎక్కడైనా ఇబ్బంది జరిగితే స్పాట్ మీదనే నాకు ఇట్లా జరిగిందని చెప్పడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏది ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారంగా అవకాశం ఉన్నది. అదే ఇప్పుడు ఎందుకు మనకి జీవితము లైఫ్ ఇంత స్పీడ్గా పెరిగినప్పుడు ఈ రకంగా న్యాయ వ్యవస్థలో మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి, సాక్షులకు, వ్యక్తులు అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉందో దాన్ని వాడి కొత్త చట్టాన్ని వాడుకోవడం జరగడం కోసం అని కొత్త చట్టం చేయాల్సి వచ్చింది. డైరెక్ట్గా చట్టం చేయకుండా మనం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని వాడలేము. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాడడం కోసం కొత్త చట్టం తీసుకొచ్చింది. దాంట్లో ఒక మార్పు అది. ఓకే. అంటే ఇప్పుడు పబ్లిక్‌కి సత్వర న్యాయం అనేది జరగబోతుందా? అంటే మీరు చెప్తున్నటువంటి పదాలు బట్టి చూస్తే నిజంగా సత్వర న్యాయం అయితే జరుగుతుంది అన్నట్టుగానే అనిపిస్తుంది. అంతేనా? దాన్ని బట్టి ఖచ్చితంగా జరుగుద్ది. కారణం ఏంటంటే బొమ్మలు గీయడము ఇవంతా చేయడం ఏదైతే ఉందో, పేపర్ మీద రాసి అక్కడ దాకా పోయి ఇన్వెస్టిగేషన్ చేసేది, అందులోనే నేరం కేసు పెట్టడంలోనే ఆలస్యం జరుగుతుంది. ఇక నేరం నిరూపించడానికి ఎప్పుడు ఎంతకాలం పడుతుంది. మరి రెండవది మనిషి జీవితం ఏమో ఎలక్ట్రానిక్స్ రంగంలో జరుగుతూ ఉంది, చట్టమేమో ఆ రకంగా ప్రయాణిస్తలేదు పాత చట్టం ప్రకారంగా. ఇప్పుడు ఈ మనుషుల జీవితం ఎలక్ట్రానిక్ రంగం ఎట్లయితే డెవలప్ అయిందో, ఎట్లయితే ఈ బయట స్పీడ్ లైఫ్ జరుగుతుందో, ఉపయోగం జరుగుతుందో, అదే రకంగా అదే స్పీడు అదే ఉపయోగకరంగా ఉండాలని కోసం అని కొత్త చట్టం తీసుకొచ్చి ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను, సైంటిఫిక్ ఎవిడెన్స్ను, రెండోది స్పీడ్గా ఎట్లా వీలైతే అట్లా చేయడం, మళ్ళీ దాంట్లో అన్యాయం జరగకుండా, సాక్షిని తీసేయకుండా, అంటే యథార్థమైన విషయం రాబట్టడానికి, యథార్థంగా చనిపోయిన వాళ్ళకు న్యాయం జరగటానికి. చనిపోయిన వాడు వచ్చి చెప్పలేడు కాబట్టి ఉన్న సాక్షుల ఆధారంగా ఆ మెటీరియల్ సైంటిఫిక్ ఎవిడెన్సే కానీ, మెటీరియల్ ఎవిడెన్సే కానీ, వీడియోగ్రాఫరే కానీ, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సే కానీ, వీటన్నిటి ద్వారా సచ్చిన అతనికి న్యాయం జరిగేటట్టుగా నేర నిరూపణ కావడానికి ఆ సాక్ష్యం అందుబాటులోకి వచ్చింది. ఇంకా బాగా జరుగుతుంది న్యాయం అని చెప్పని నేను అనుకుంటున్నాను. అయితే మీలాంటి సీనియర్ అడ్వకేట్స్ ఏమంటున్నారంటే, ఇక్కడ న్యాయం సత్వరంగా ఇప్పుడు జరగద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ జిల్లా స్థాయి కోర్టుల సంఖ్య అనేది పెంచాలి, జిల్లా జడ్జిల సంఖ్య పెంచాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకొకరు ఇంకో రకంగా అంటా ఉన్నారు. అంటే రకరకాల ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు చట్టం వచ్చినప్పుడు కంప్యూటర్ లేదండి. ఆ. కంప్యూటర్ వచ్చినప్పుడు చట్టం గురించి అని కంప్యూటర్ తెలియదు. రెండు ఈ రెండిటికంటే ఎక్కువ ఏంది అంటే జ్యుడిషియరీ ఎక్స్పీరియన్స్ సీనియర్ అడ్వకేట్స్ కంప్యూటర్లు, ఫోన్లు వాడట్లేదు. ఈరోజు గూగుల్ ఉందనుకుందాం, గూగుల్లో అందరూ సెర్చ్ చేయరు. గూగుల్లో ఒకటి విషయం అడిగితే ఎవరెవరు ఇచ్చిన వాళ్ళ ఒపీనియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందో అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఒపీనియన్ ఇస్తేనే కదా గూగుల్ ట్రేస్ అవుట్ చేసేది. కానీ ఈ సీనియర్ అడ్వకేట్స్కి అనుభవం ఉన్న అడ్వకేట్కు కంప్యూటర్ తెలియదు, కంప్యూటర్ తెలిసిన అడ్వకేట్ చట్టం గురించి తెలియదు. ఈ రెండు మిస్ మ్యాచ్ తోటి అవగాహన రాహిత్యం జరుగుతూ ఉంది. దాంతో కొంతమంది అపోజ్ చేయవచ్చు. ఎందుకంటే దాని ఉపయోగం తెలుసుకున్న తర్వాత అందరు సపోర్ట్ చేస్తారు. ముందు దానికి అలవాట్లుగా ఇప్పుడు ఎట్లాగ వచ్చింది ఉపయోగం చేసుకోవడానికి. ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఈ ఫైలింగ్ ఉన్నది, ఇంట్లోకి వెళ్ళి ఫైల్ చేయొచ్చు. అన్ని ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఫైల్ చేసినామంటే ఆన్లైన్ టైంతో సహా డేట్తో సహా అందులో రికార్డ్ అవుతుంది. ఇంకా మనం పెన్ అండ్ పేపర్లో రాసే దాని మీద రికార్డు ఉండదు. అయితే అంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే టైం సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ సేవ్ అవుతుంది, తొందరగా సత్వరగా న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటిదాకా అట్లాంటి కేసులు ఏమైనా చేసిల్లా? ఈ జూలై 1 నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఏమైనా కేసెస్ చేసిల్లా మీరు? జూలై 1 అంటే ఈరోజు 4వ తారీఖు అండి. ఈ 4వ తారీఖు తర్వాత 1 నుంచి ఏవైతే ఎఫ్ఐఆర్ అవుతాయో అవి కేసులు కోర్టుకు వస్తాయో వాటి మీదనే ఈ కొత్త చట్టం గురించి వాడాలి. పాత చట్టాల గురించనే వాడాలి అని చట్టం చెప్తుంది. అంటే ఇక్కడ కాబట్టి ఇంతవరకు దాని మీద అనుభవం రేపు జరుగుతున్న కొద్దీ మళ్ళీ దాని జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ వేరే వస్తాయి.
ఇట్లయితే బాగుండదు. అప్పుడు కూడా రికమెండ్ చేస్తుంది. పార్లమెంట్ రికమెండ్ చేసిరనుకో సుప్రీంకోర్టు ఇది బాగాలేదని నేను చెప్పంటే వాళ్ళు ఇంకో పునర్పరిశీలన జరుగుతుంది. బాగున్నది అని చెప్పంటే అప్రిషియేషన్ వస్తుంది. దట్ ఈస్ ద థింగ్. అది రేపు మనం ముందుకు పోతున్నా కొద్ది తెలిసేది అది. కానీ ప్రతి ఒక్క కేసుకు ఈ కొత్త చట్టంలో టైం ప్రిస్క్రైబ్ చేసిండ్రు. పాత చట్టంలో టైం ప్రిస్క్రైబ్ చేయలేదు. అంటే ఇక్కడ జిల్లా జడ్జి గారికి టైం లిమిట్ పెట్టిల్లా? జిల్లా జడ్జికి టైం పెట్టాడు. చట్టంలోనే ఉన్నది. చట్ట ప్రకారంగా జిల్లా జడ్జి చేస్తాడు. జిల్లా జడ్జి కూడా ఏదో చట్టాన్ని చట్టం ప్రకారంగా చేయాలి. తను సొంతంగా చేయడానికి ఏది ఉండదు. ఓకే. సార్ ఇప్పుడు యథావిధంగా స్టేషన్ బెయిల్ ఉంటదా? ఉండదా? పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ బెయిల్ అనేది ఒకటి ఉండే. ఇప్పుడు ఈ ఈ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఇప్పుడు కూడా స్టేషన్ బెయిల్ ఉందా? లేదా? క్లారిటీ ఇవ్వండి. స్టేషన్ బెయిల్ ఉన్నది పాత పద్ధతిలోనే. కొత్త చట్టంలో ఏం మార్పులు రాలేదు. యాహ్! ఓకే. సార్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కేసులలో బెయిల్ ఉందా సార్? ఇప్పుడు ఇంత పూర్వం బెయిల్ ఉండేది. బెయిలబుల్ అఫెన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు నాన్ బెయిలబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ చేస్తే నాన్ బెయిలబులా? పక్కా వెళ్ళాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందేనా? బెయిలబుల్‌కు, నాన్ బెయిలబుల్‌కి ఏం తేడా అంటే బెయిలబుల్ అంటే ఇమ్మీడియేట్‌గా బెయిల్ అడిగితే ఇచ్చేది. పర్సనల్ బాండ్ మీద కూడా ఇచ్చేది. నాన్ బెయిలబుల్ అని చెప్పాడంటే ఆ బెయిల్ ఇవ్వచ్చా లేదా లేక జైల్లో పెట్టి ట్రయల్ చేయాలనా? ట్రయల్ చేస్తారు. బయటికి పోతే రాడు. కానీ కొన్నిసార్లు కేసులు కూడా లేట్ అవుతున్నాయనే ఉద్దేశంతోటి, రెండోది పరిస్థితులు కూడా కొంచెం క్రౌడ్‌గా ఉండి ఆయన పరిస్థితి కూడా బయటికెళ్తే ఇంకో జీవితానికి ఇబ్బంది అయితదని చెప్పని కండిషన్స్ పెట్టి షూరిటీస్ తీసుకొని మళ్ళీ కేసుకు రెగ్యులర్‌గా అటెండ్ అవుతామని చెప్పించుకొని బెయిల్ ఇస్తారు. మీరు ఇప్పటిదాకా చెప్పింది ఈ కొత్త చట్టందే కదా? కొత్త చట్టంది, పాత చట్టంది కూడా. యాహ్! ఓకే. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీ గురించి ఒక క్వెషన్ సార్. మీ గురించే సెపరేట్. ఎందుకంటే ఇక్కడ జనగామ కోర్ట్‌లో నేను వచ్చే ముందు మీ గురించి మీ పేరు చెప్పంగానే సో అండ్ సో అని చెప్పేసి మీ గురించి చెప్పిల్లు. అంటే సాక్షి నుంచెళ్ళి నిజం చెప్పించటంలో మీరు దిట్ట అని చెప్పేసి మీ సహచర అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు. మీరు ఇప్పటిదాకా సక్సెస్ గావించినటువంటి కొన్ని కేసెస్ ఒకసారి చెప్పండి. ఎట్లాంటి కేసెస్‌ని మీరు సక్సెస్ గావించిల్లు? ఎట్లాంటి కేసులు మిమ్మల్ని మలుపు తిప్పినటువంటి పరిస్థితులున్నాయి? సాక్షి సాక్షి అబద్ధము చెప్పాలని అనుకుంటే హ్మ్. మొత్తం అబద్ధం ఆడలేడు. ఎటు చేసి యథార్థం సగం చెప్తాడు, సగం ఉంటుంది. అందులో యథార్థం ఏంటంటే కేసే మనిషి మర్డర్ కేసు అయిందని. మర్డర్ అయిండు పలానా మనిషి అనేది ఆడ ఆల్రెడీ ఆఫ్ రికార్డ్ చెప్తుంది. హ్మ్. పలానా ఆయన ద్వారా పలాని గొడ్డలతోటి కొట్టిండు అని చెప్పటానికి పలానా ఆయన చూసిన వ్యక్తి ఉండాలి. పలానా ఆయన అట్లా గుడ్డలు పట్టుకొని పోతుండగా చూసినని చెప్పాలి. ఇసంటి రిలేటెడ్ కొరాబరేషన్ ఎవిడెన్స్ సాక్షి నుంచి రాబట్టడం చాలా ఈజీ అండి. దానికి నిజం రాబట్టడం మీద మనం ఎట్లా అయితే ఆలోచిస్తామో వాళ్ళు నిజం యథార్థం మీద చెప్తారో అది ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రెండో సైంటిఫిక్ ఎవిడెన్స్ను మనం మనిషి కాదు, మనిషి అవ్వద్దని చెప్తాడు. డెడ్ బాడీ టెల్స్ ద ట్రూత్. డెడ్ బాడీ ఆటోమేటిక్గా టైం చెప్తుంది చనిపోయింది, ఏం దీన్ని చనిపోయిందని చెప్తుంది. ఇది ఎవరు కొడుతుంది, ఎట్లా ఏ దెబ్బ తాకితే చనిపోయిందని చెప్తుంది. ఎవరు కొట్టిందనే దాని మీద సాక్ష్యం అంతా ఉంటుంది. ఎవరు కొట్టిందనే దాని మీద అందరు సాక్షులు ఒక్క తీరే చెప్పకుండా అక్కడక్కడ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది. అందరితో పాటు పలానా వ్యక్తి ఇంటి పక్కకు ఉన్నాడు అనుకోండి, అతని చేతిలో గొడ్డలు ఉందనుకోండి. ఈ మధ్య ఎలక్ట్రానిక్ సెల్ ఫోన్స్ వచ్చినాయి, ప్రతి దగ్గర సెల్ ఫోన్ ఉన్నది. ఆ ప్లేస్లో ఇద్దరు ఒక దగ్గర ఉన్నట్టుగా సెల్ ఫోన్ చెప్తుంది. నేరం జరిగినట్టు కూడా వాతావరణం కనపడుతుంది, క్రైమ్ లొకేషన్ కనపడుతుంది. ఆడికి పోయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోయి చూస్తారు కాబట్టి దర్వాజా వాళ్ళ కొట్టింది కనపడుతుంది, ఫోటో తీస్తాము. సపోజ్ దర్వాజా వాళ్ళ కొట్టుంటే కొట్టినంటే ఇంట్లో ఉన్న చిందర బందర కూడా ఏదైనా జరిగితే ఫోటో తీస్తాము. ఉరి తీసినట్టుగా ఫోటో తీస్తాము. ఫోటో కూడా యాడ్ అవుతుంది దాంట్లో. ఇవన్నీ కలిపి అందులో కొంత నిజం ఉంటుంది, కొంత అబద్ధం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ అబద్ధం చెప్పాలనుకుంటే అబద్ధాన్ని తీసేసి నిజానికి ఆ నిజాన్ని లాగదీసి వాళ్ళ సాక్ష్యం నుంచి నిజమే ప్రజెంట్ చేసినాం అనుకోండి, జడ్జి గారికి న్యాయ రూపంలో ప్రజెంట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా నిజాన్ని బట్టి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ఓకే. మీరు ఇట్లాంటి కేసెస్‌ని ఎక్కువగా టేకప్ చేస్తూ ఉంటారా? ఇప్పుడు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇప్పుడు దీనికంటే ముందు డిఫెన్స్గా అడ్వకేట్గా పనిచేసినప్పుడు కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో యథార్థం వస్తుంది. తీసినాను కొన్ని కేసు సక్సెస్ అయినాను. చీటింగ్ కేసు అనుకోండి, 448 ట్రెస్పాస్ కేసు, ఒకటి మర్డర్ కేసు. అయితే యథార్థం రాబట్టడం డిఫెన్స్ సైడ్ అని చెప్పానంటే కొన్నిసార్లు తనంతట తానే
పాయిజన్ తీసుకొని చనిపోతే, ఒక భార్య తీసుకొని చనిపోయింది అనుకోండి, భర్త మీద కేసు పెడతాను. క్వైట్ న్యాచురల్. భర్త మంచిగా చూసుకున్నా కూడా భార్య చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అందరు సాక్షుల మధ్యన వాళ్ళు సంసారం చేసేటప్పుడు ఎట్లుండేనండి అని పక్కింటి వాళ్ళని అడిగితే ఆ సాక్ష్యాన్ని అలా ఉంటుంది. కాబట్టి నిజమైతే నిజం చెప్తాడు, మంచిగా ఉంటానని చెప్తాడు. రెండవది ఎప్పుడు తగు పెట్టుకునేది లొల్లి ఏదంటే లొల్లి అని చెప్తాడు. ఒక్క విట్నెస్ మీద ఆధారపడకుండా నలుగురు విట్నెస్లు ఉంటారు అట్లా. అందులో నలుగురు సమానంగా చెప్తే నిజం ఆ రకంగా వస్తుంది. ఒక తేడా చెప్పిండు అనుకోండి, యాజ్ అ డిఫెన్స్ అడ్వకేట్గా ఏంటంటే, తేడా చెప్పిండు అని చెప్పంటే ఒక ఆయన కావాల్సుకొని ఇటు తిరిగిండు, కావాల్సుకొని అటు తిరిగిండు అని ఆ తేడాతో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది అక్యూజ్డ్ సైడ్ వస్తుంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి తీసుకొని అట్లా కేసులు కొట్టేసినవి ఉన్నాయి. ప్రాసిక్యూషన్ సైడు ఇప్పుడు చేస్తున్నా నేను వృత్తిలో, దాంట్లో ఈ ఎవిడెన్స్ అంతా ఎవరేంది, పరిస్థితులు ఏంది, దాన్ని నా దగ్గర విట్నెస్ని ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇంటర్వ్యూ తీసుకోవడమే ఉంటుంది. ఇక బ్రీఫింగ్ అంతా అని చెప్పారంటే పోలీస్ ఏజెన్సీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తారు. వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళని ఆ ఫైలు ఆ విట్నెస్ నా దగ్గర ఉంచి వాళ్ళు పక్కకుంటారు. పక్కకంటే మీన్స్ దూరంగా ఉంటారు. విట్నెస్ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు దూరం ఉండడం కారణం ఏంటంటే, ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫీస్లో జరిగేది. వాళ్ళు యథార్థం ఏం చెప్పారు, కేసు ఏం చెప్పారు, జరిగిన కేసు పేపర్ మీద ఉంటుంది. పేపర్ మీద ఉన్నది యథార్థమా కాదా, తప్పుడు కేసా నిజమైన కేసా చెప్పే సాక్ష్యానికి రెండు యాడ్ అయ్యి కొరాబరేషన్ వచ్చి, కొరాబరేషన్ అంటే ఒకదానికి ఒకటి లింక్ అనేది ఎట్లా చెప్తారంటే, కొరాబరేషన్ ఒక బల్బ్ వేసినాం అనుకోండి, లైట్ దాకా కరెంట్ కనెక్షన్ ఇన్ని అతుకులన్నీ ఉండని, కరెంట్ అనేది పాస్ అయితేనే బల్బ్ వెలుగుతుంది. ఏ ఒక్క జాయింట్ వెళ్ళిపోయినా కూడా లైట్ వెలగదు, కొరాబరేషన్ అనేది రాదు, నిరూపణ కాదు. ఆ రకంగా ఒక్కొక్క ఎవిడెన్స్ నుంచి, ఒక్కొక్క సాక్షి నుంచి తీసుకొచ్చి యథార్థం తీసుకొచ్చి నిజమైన కేసు రాబట్టవచ్చు. దాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఈ 3 చట్టాల గురించి ఒక్కసారి చెప్పి ముగించుకుందాం. 3 చట్టాల గురించి ఫైనల్లీ ఏం చెప్తారు? ఫైనల్లీ 3 చట్టాలు ఇప్పుడు ఈ సాంఘిక పరిస్థితులకు, ఈ రోజున్న టెక్నాలజీ డెవలప్మెంట్కు చాలా బాగున్నది. కానీ ఇవే మార్పులు. ఇది క్రిమినల్ మేజర్ యాక్ట్స్. ఇవి క్రిమినల్ కేసులకు మాత్రమే వాడేటిది. ఒక ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధీనం అని చెప్పి ఏదైతే ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నదో, దానిది సివిల్కి కూడా అదే వాడడం జరుగుతుంది. సివిల్ కేసులకు కూడా, సివిల్ కేసులలో కూడా డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వాడడం జరుగుతుంది. దీంతో పాటు దానికి కూడా కొంచెం ఉపయోగం జరిగే అవకాశం కూడా ఉన్నది. ఎందుకోసం అంటే, ఎంత తొందరగా నీ యథార్థం తేలితే, క్లియర్ కంక్లూడ్ అయితే, సాక్ష్యం కంక్లూడ్ అయితే న్యాయం సత్వరంగా జరుగుతుంది. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.